హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. సో మీకు ఆర్సీబీ జెర్సీ కావాలా? ఆర్సీబీ 2024 ఐపీఎల్ జెర్సీ మరి మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది చేసిన తర్వాత మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ని కామెంట్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా విన్నర్ని సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీ అనేది మీకు పంపిస్తాను. ఎటువంటి అమౌంట్ కొరియర్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా మనదే బాధ్యత, అంటే తెలుగు బస్దే బాధ్యత. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా ఈ వీడియోలో చెప్తున్నది అనాలిసిస్. మీకు అనాలిసిస్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది, చూసారంటే మీకే తెలుస్తుంది. ఫ్యాంటసీ కావచ్చు, లేకుంటే ఏ టీం బాగా పర్ఫామ్ చేస్తుంది, పిచ్ రిపోర్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది మీకు. సో ప్రిడిక్షన్ ఫైనల్ కాదనమాట, అనాలిసిస్ మాత్రమే ఫైనల్. ఇక్కడ ఏది స్ట్రాంగ్ ఉందని చెప్తాను. మెయిన్ ప్రిడిక్షన్ అన్ని చూశాక, ప్లేయింగ్ 11 ఇవన్నీ చూశాక నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతోంది పంజాబ్ హోమ్ గ్రౌండ్ ధర్మశాలలో. పాయింట్స్ టేబుల్లో రెండు టీమ్స్ పరిస్థితి చూసాము అంటే పెద్ద చేంజెస్ పెద్ద తేడా ఏం లేదనమాట. ఇద్దరు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు. రన్ రేట్ వల్ల ఒకరు పైన ఒకరి కింద కనిపిస్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి, అంటే ఒక 2-3% మాత్రమే, ఏమే 50-40% ఏం లేవు. వేరే టీమ్స్ పైన ఆధారపడాలి. బట్ ఈ మ్యాచ్ తర్వాత ఒక టీం అఫీషియల్గా 2024 ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అది ఎవరు అన్నది రేపు తెలిసిపోతుంది. ఇక ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము ఒకసారి చూసాము అంటే టోటల్గా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, ఆ తర్వాత హెడ్ టు హెడ్ ఫైట్, ఆ తర్వాత రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ ధర్మశాల అనమాట. ఆ తర్వాత ఈ రెండు టీమ్స్ అగేనిస్ట్గా ఎలా పర్ఫామ్ చేసుకున్నాయి. ఇక ఆ నెక్స్ట్ ఏమో మెయిన్గా డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రిడిక్షన్. ఇది ఈ వీడియోలో ఉన్న ఫ్లో ప్రాసెస్ అనమాట. అయితే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది పంజాబ్ కింగ్స్ది. సో శిఖర్ ధవన్ వస్తాడు అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి ఆ ఇంజురీ కూడా అతనికి అప్డేట్ అంటే ఆ ఇంజురీ కూడా ప్రాబ్లం అయిపోయినట్టుంది. బట్ ఇంకా టీంలోకి శిఖర్ ధవన్ని పంపించాలి అంటే ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఎవరో ఒకరు ఇండియన్ బ్యాట్స్మెన్ బయటకు తీయాలి, లేదా ఇండియన్ బౌలర్ అన్న బయటకు తీయాలి. టీం ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది కాబట్టి అందుకే శిఖర్ ధవన్ని పంపించట్లేమో నాకు ఒక అనుమానం అనమాట. అది నా ఒపీనియన్. సో ఒకసారి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసామంటే సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ ఏ ప్లేయింగ్ 11 ఆడారో ఒకసారి చూసాము అంటే జానీ బెయిర్స్టో, రిలే రసౌ, శామ్ కరన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రత్ సిమ్రాన్ సింగ్. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? చాలాసార్లు చెప్పాను అనమాట. బట్ లాస్ట్ రెండు మ్యాచ్లు అంటే ఒక మ్యాచ్ 262 చేశారు కదా, ఆ మ్యాచ్ అండ్ ఆ నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో ఆడారు. ఆ రెండు మ్యాచ్లు తప్పితే వీళ్ళకు ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం లాస్ట్ మ్యాచ్లో కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. అదేంటి అంటే వీళ్ళ బ్యాటింగ్ లేని టాప్ ఆర్డర్ ఫామ్లో లేదు. అండ్ అంతకుముందు గెలిచిన మ్యాచ్లు కూడా శశాంక్ సింగ్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, అశుతోష్ శర్మ కొంచెం హెల్ప్ చేశాడు, ఆ విధంగా మాత్రమే గెలిచారు. కానీ ఈ ఇయర్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ అంటే రెండు మ్యాచ్లు మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత చెన్నైతో ధర్మశాలలో పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయారనమాట. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం కనిపిస్తుంది ఇక్కడ. టాప్ ఆర్డర్ కానీ ఎవరు కూడా అంటే శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కూడా ఆడలేదు. దాంతో వాళ్ళు చాలా సింపుల్గా ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్ అనేది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే రాహుల్ చాహర్ ఫామ్లోకి వచ్చాడు అనమాట. ఇది చాలా పెద్ద విషయము. రెండు మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేశాడు అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్సే. సో ఇది ప్లస్ అవుతుంది. అండ్ అలాగే ఇంకా హర్ప్రీత్ బ్రార్ యాజ్ యూజువల్ అంటే రాహుల్ చాహర్తో మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక పేస్ బౌలింగ్లో చూసామంటే హర్షదీప్ సింగ్ గురించి అంటే T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాక అతని పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది. ఇంతకుముందు ఓకే యావరేజ్గా ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా డౌన్ అయిపోయింది. మరి ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇక కగిసో రబాడా వీళ్ళందరూ ఓకే, హర్షల్ పటేల్ అయితే రన్స్ ఇచ్చినా సరే వికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. సో బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువగా కన్సర్న్ అనమాట నాకైతే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ టీంలో. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటి? ఖచ్చితంగా సేమ్ ప్లేయింగ్ 11తో వస్తుంది అనమాట. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తున్నారు, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాలి. ఒకసారి చూసాము అంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, విల్ జాక్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, గ్లెన్ మ్యాక్స్వెల్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైశాఖ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్. మరి ఈ టీంలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? లాస్ట్ మ్యాచ్ చూసాక మీకు అర్థమైపోయింది ఈ టీంలో ఉన్న ప్రాబ్లం ఏంటో. వీళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా వీళ్ళు కొలాప్స్ అవ్వడానికి 2-3 ఓవర్లు చాలు అని చెప్పి లాస్ట్ మ్యాచ్లో మనకు నిరూపించారు. అసలు 6 ఓవర్స్కి 90 పైన స్కోర్ వచ్చేసింది. కొట్టాల్సింది కూడా పెద్ద టార్గెట్ ఏం కాదు. కళ్ళు మూసుకొని సింగిల్స్ తీసుకున్న అయిపోయే మ్యాచ్లో వాళ్ళు 7 వికెట్స్ కోల్పోయారు అంటే బ్యాక్ టు బ్యాక్. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వికెట్ ఓకే పక్కన పెట్టండి, తర్వాత పటా వికెట్లు పడిపోయాయి. సో ఆర్సీబీ టీం అంటేనే కొంచెం అంటే ఆ కొలాప్స్ అనేది ఆపడం చాలా కష్టం అనమాట. ఎప్పుడైనా సరే వీళ్ళు కొడుతున్నారంటే అలాగే కొడుతూ ఉంటారు, పడ్డారు అంటే అలాగే డౌన్ అయిపోతారు. అది ఎప్పుడు జరుగుతుందో, ఏ మూమెంట్లో జరుగుతుందో చెప్పలేం.
సో అదే వీళ్ళకున్న ప్రాబ్లం అనమాట. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫామ్లో ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఎప్పుడు కొలాప్స్ అవుతారో తెలియదు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఇంకా మళ్ళీ వచ్చాక కూడా పర్ఫామ్ చేయలేదు. ఉన్న ఒక్క ఛాన్స్ అంటే లాస్ట్ మ్యాచ్లో ఆడాడు కదా, సరిగ్గా ఆడలేదు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది బౌలింగ్. స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ అండ్ అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నారు. ముఖ్యంగా సిరాజ్ ఫామ్లోకి వచ్చాడు. అది టీంకి, నేను ముఖ్యంగా T20 వరల్డ్ కప్ యొక్క దాని గుర్తులు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. చాలా మంచి విషయం అది. ఇది ప్రాబ్లం ఆర్సీబీలో ఉన్నది. మరి రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా ఇప్పటివరకు 32 గేమ్స్ జరిగితే పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ 17 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 15 మ్యాచెస్లో గెలిచింది. లాస్ట్ 10 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లో గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 5 మ్యాచ్లో గెలిచింది. ఇక ఈ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు, ఇప్పుడు కాదు, చాలా 2011-2012 ఆ టైంలో. సో ఆ ఒక్క మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఆ రోజు పంజాబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ 125-130 అనుకుంటే అవుట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 2024లో చూసాము అంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది March 25th. ఆ రోజు కూడా పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది అనమాట, ఆర్సీబీ గెలిచింది. అది కూడా చిన్నస్వామి గ్రౌండ్లో. ఆ రోజు ఆర్సీబీ వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో చాలా ఫెంటాస్టిక్ బౌలింగ్, ఎందుకంటే చిన్నస్వామిలో అలాంటి బౌలింగ్ చేస్తున్నారని చెప్పి మనం మాత్రమే కదా, కామెంటేటర్స్, అనాలిసిస్ వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ మ్యాచ్ తర్వాతే పూర్తిగా డౌన్ అయింది ఆర్సీబీ అన్నది. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ధర్మశాల గ్రౌండ్లో ఒకసారి చూసాము అంటే ప్రప్ సిమ్రాన్ సింగ్ 3 innings 54 runs, జానీ బెయిర్స్టో 1 innings 7 runs, రిలే రసో 2 innings 82 runs, శామ్ కరన్ 3 innings 67 runs 4 wickets, జితేష్ శర్మ 3 innings 44 runs, శశాంక్ సింగ్ 1 inning 27 runs, అశుతోష్ శర్మ 1 inning 3 runs, హర్ప్రీత్ బ్రార్ 2 innings 17 runs ఎప్పుడు వికెట్ తీసుకోలేదు, హర్షల్ పటేల్ 1 inning 3 wickets, కగిసో రబాడా 3 innings 2 wickets, హర్షదీప్ సింగ్ 3 innings 3 wickets, రాహుల్ చహర్ 3 innings 2 wickets. ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అట్ ధర్మశాల. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ అగేనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే ప్రప్ సిమ్రాన్ సింగ్ 5 innings 261 runs 52 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు, జానీ బెయిర్స్టో 3 innings 78 runs, రిలే రసో 1 inning మాత్రమే ఆడాడు 35 runs, శామ్ కరన్ 6 innings 34 runs 6 wickets, జితేష్ శర్మ సో ఇక్కడ 3 innings 77 runs, శశాంక్ సింగ్ 2 innings 29 runs, అశుతోష్ శర్మ ఆడలేదు, హర్ప్రీత్ బ్రార్ 6 innings 50 runs 8 wickets, హర్షల్ పటేల్ 4 innings 3 wickets, కగిసో రబాడా 8 innings 18 wickets, హర్షదీప్ సింగ్ 6 innings 4 wickets, రాహుల్ చహర్ 9 innings 6 wickets. ఈ విధంగా ఉంది పంజాబ్ కింగ్స్ యొక్క స్టాట్స్. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అట్ ధర్మశాల ఎలా పర్ఫామ్ చేసింది. చాలా తక్కువ మంది ప్లేయర్స్ మాత్రమే ఆడారు, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అని చెప్తున్నాం కానీ వీళ్ళు కూడా చాలా తక్కువ ఆడారు, వీళ్ళకి డిఫరెంట్ హోమ్ గ్రౌండ్స్ మారుస్తుంటారు కాబట్టి. ఒకసారి చూసాము అంటే ఇక్కడ విరాట్ కోహ్లీ ఆడాడు 1 inning 41 runs, ఇక తర్వాత మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ 1 inning ఆడాడు, ఆ రోజు ఏం రన్స్ తీయలేదు, ఏం వికెట్ కూడా తీసుకోలేదు. దినేష్ కార్తిక్ 3 innings ఆడాడు 38 runs అంతే, అంతకుమించి ఏ ఒక్క ఆర్సీబీ ప్లేయర్ కూడా ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఆడలేదు. ఇది పరిస్థితి. మరి ఆర్సీబీ ప్లేయర్స్ అగేనిస్ట్ పంజాబ్ కింగ్స్ టీం ఎలా పర్ఫామ్ చేశారు, చాలా మంది ఆడారు, అద్భుతంగా కూడా పర్ఫామ్ చేశారు. చూసాము అంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ 16 innings 799 runs ఉన్నాయి, యావరేజ్ 57 ఉంది. విరాట్ కోహ్లీ 31 innings 938 runs చేశాడు, విల్ జాక్స్ ఆడలేదు. రజత్ పటిదార్ 3 innings ఆడితే 75 runs, గ్లెన్ మ్యాక్స్వెల్ 7 innings ఆడితే 107 runs 3 wickets, కెమ్రన్ గ్రీన్ 3 innings ఆడితే 93 runs 2 wickets, దినేష్ కార్తిక్ 28 innings ఆడితే 658 runs, స్వప్నిల్ సింగ్ ఎప్పుడు ఆడలేదు, కరణ్ శర్మ 8 innings 84 runs 5 wickets, విజయ్ కుమార్ వైశాఖ్ 1 inning వికెట్స్ తీసుకోలేదు, మొహమ్మద్ సిరాజ్ 9 innings 10 wickets, యష్ దయాల్ 1 inning 1 wicket. ఈ విధంగా ఉన్నాయి ఆర్సీబీ స్టాట్స్ అన్నవి. మరి ధర్మశాల గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి చూడండి. ఇక్కడ ఎప్పటి నుంచో చూస్తున్నాం మంచి బ్యాటింగ్ వికెటే, కానీ 200, 220, 230 ఈ గ్రౌండ్లో రావన్నమాట. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్తో పాటుగా ఈ వికెట్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళు ఏ టైంలో అయినా సరే గేమ్లోకి వచ్చేస్తారు, ఏ టైంలో సరే వికెట్ తీసుకోగలుగుతారు. బట్ పూర్తి బ్యాటింగ్ వికెట్ ఎప్పుడు అవుతుందంటే బ్యాట్స్మెన్స్ యూజ్ చేసుకుంటే, అంటే ఆ ఫాస్ట్ బౌలింగ్ యొక్క బౌన్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దీనంత మంచి బ్యాటింగ్ వికెట్ ఏది ఉండదు. కానీ అదే బౌన్స్కి మోసపోయారంటే మాత్రం వికెట్స్ పటాపట పడిపోతాయి. ఇది గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లం అనమాట. ఇక డ్యూ ప్రాబ్లం అయితే మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచే మనకు డ్యూ ఉంటుంది, మరి మామూలుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది. ఇదనమాట పరిస్థితి ధర్మశాల గ్రౌండ్లో. ఇక నెక్స్ట్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ పేస్కి 69 వికెట్స్, స్పిన్కి 42 వికెట్స్ పడ్డాయి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాము అంటే పంజాబ్ వర్సెస్ సిఎస్కి జరిగింది కదా, ఆ మ్యాచ్లో కూడా పేస్ బౌలర్సే మ్యాచ్ విన్నర్స్ అయ్యారు. సో వాళ్ళ టీంలో అయినా సరే ఇక్కడైనా సరే ముఖ్యంగా తుషార్ దేశ్పాండే వికెట్స్ తీసుకోవడం అన్నది టీంకి, చెన్నై సూపర్ కింగ్స్ టీంకి బాగా ప్లస్ అయింది. కానీ అదే పిచ్ పైన మీరు చూసారు అంటే జడేజా కానీ అలాగే రాహుల్ చహర్ కానీ మంచిగా బౌలింగ్ చేశారు. సో పిచ్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా పేస్ కన్నా ఎక్కువగా స్పిన్ కన్నా ఎక్కువగా పేస్కి అనుకూలిస్తుంది. ఇక టోటల్ మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ 10 మాత్రమే జరిగాయి. అందులో
బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 7 టైమ్స్ గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 3 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 179 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 155 ఉంది. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట టోటల్గా ఈ మ్యాచ్కి సంబంధించిన స్టాట్స్ అన్నవి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఫైనల్ ప్రిడిక్షన్ నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక అనాలిసిస్ చెప్తున్నాను ఏ టీం స్ట్రాంగ్గా ఉందని. ఒకసారి చూసాము అంటే ఇక్కడ బ్యాటింగ్ వికెట్ అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గానే ఉంది, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గానే ఉంది. ఎవరు ఫామ్లో ఉన్నారో పక్కన పెట్టండి, ఒక్కరు ఆడితే చాలన్నమాట, మ్యాచ్లు టర్న్ అయిపోతాయి. సో బ్యాటింగ్ స్ట్రాంగ్గానే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అనుకోండి, ఇక్కడ ఏ టీం అయితే మంచిగా బౌలింగ్ చేస్తుందో వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో బౌలింగ్ వైజ్గా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకైతే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు అనొచ్చు రబాడా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడని చెప్పి, బట్ అక్కడ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రబాడా ఓకే, బట్ హర్షదీప్ సింగ్ ఫామ్లో కనిపించట్లేదు. బట్ ఈ సైడ్కి వచ్చాము అంటే లాస్ట్ 2-3 మ్యాచెస్గా ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ప్రూవ్ చేసుకుంది. సో అదే బౌలింగ్ లైనప్ని వాళ్ళు కరెక్ట్గా యూస్ చేసుకొని మంచిగా గుడ్ లెంత్ బాల్స్ వేశారంటే ఖచ్చితంగా గెలుస్తుంది మ్యాచ్. లేదు మేము తర్వాత అంటే ఇప్పుడు గెలిచిన ముందు మ్యాచ్లు ఉన్నాయి కదా, కొన్నిసార్లు చాలా దరిద్రంగా బౌలింగ్ చేశారు. ఆ బౌలింగ్ వేస్తే మాత్రం ఎవరు ఆర్సీబీని కాపాడలేరు. సో ఇద్దరికి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఎక్కువ ఛాన్సెస్ ఆర్సీబీకి నాకైతే కనిపిస్తుంది. బట్ ఇది ఫైనల్ కానే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.